Hello everyone, welcome back to Sailata's NutriWeb. No myths, only nutrition science. ఈ వీడియోలో మనం ప్రీ డయాబెటీస్ స్టేజ్ని న్యాచురల్గా ఎలా రివర్స్ చేయొచ్చో చూద్దాం. ఈ వీడియో మిస్ అవ్వకుండా క్లియర్గా నేను చెప్పేదాన్ని విని ఫాలో అవ్వండి. అండ్ ఎండ్లో క్లియర్గా డైట్ చార్ట్ ఇచ్చాను, మార్నింగ్ టు నైట్ వరకు ఏమేమి ఫుడ్ తినాలి అనేది. చెప్పిన డైట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు కరెక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు అవుతుంది. ఈ వీడియోలో నేను సైంటిఫికలీ ప్రూవెన్ 7 స్టెప్ చెప్తాను, ఫాలో అవ్వండి. యాక్చువల్గా ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? ప్రీ డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ డయాబెటీస్ రేంజ్కి ఇంకా వెళ్ళలేదు. నార్మల్ ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 70 to 99 mg per dl. ప్రీ డయాబెటీస్ స్టేజ్కి వచ్చి 100 to 125 mg per dl. డయాబెటీస్ స్టేజ్ వచ్చి 126 mg per dl అండ్ అబోవ్. ఇది ఒక వార్నింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో చేంజ్ చేస్తే డయాబెటీస్ని అవాయిడ్ చేయొచ్చు. వై ప్రీ డయాబెటీస్ హ్యాపెన్స్? మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ షుగర్ని సెల్స్కి పంపిస్తుంది, బట్ లైఫ్ స్టైల్ వల్ల సెల్స్ ఇన్సులిన్స్కి రెస్పాండ్ అవ్వకపోతే బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఎక్సెస్ షుగర్ తినడం వల్ల, వైట్ రైస్, రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, బెల్లీ ఫ్యాట్ అంటే షుగర్ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది, అండ్ స్ట్రెస్ అండ్ ప్రాపర్ స్లీప్, ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్తో సింపుల్ షుగర్ని కంప్లీట్గా రిడ్యూస్ చేయాలి. అంటే వైట్ షుగర్, సాఫ్ట్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్, ప్యాక్డ్ జ్యూసెస్, బిస్కెట్స్, ఇవన్నీ బ్లడ్ షుగర్స్ని సడన్గా స్పైక్ చేస్తాయి. ఈవెన్ టీ, కాఫీస్ కూడా ఎక్కువ షుగర్ యాడ్ చేసుకొని తాగుతారు కదా, లేదా ఫ్రీక్వెంట్గా 3 to 4 times షుగర్ తాగుతారు కదా, అలాంటి వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి. స్టెప్ 2, ఈట్ లో గ్లైసెమిక్ ఫుడ్. అంటే ఈ ఫుడ్ ఐటమ్స్ బ్లడ్ షుగర్ని త్వరగా ఇంక్రీజ్ చేయవు. బ్లడ్ షుగర్ని స్లోగా ఇంక్రీజ్ అవ్వడానికి జిఐ ఫుడ్ తినడం ఇంపార్టెంట్. అంటే మిల్లెట్స్, రాగి, జోవార్, బాజ్రా, బ్రౌన్ రైస్, హోల్ వీట్, ఓట్స్, వెజిటేబుల్స్, పల్సెస్ అండ్ లెగ్యూమ్స్, ఇవన్నీ కూడా ఫైబర్ రిచ్ ఫుడ్స్ కాబట్టి షుగర్ని కంట్రోల్లో ఉంచుతాయి. నెక్స్ట్ స్టెప్ 3, ఇంక్రీజ్ ప్రోటీన్. ప్రోటీన్ బ్లడ్ షుగర్ స్పైక్ని కంట్రోల్ చేస్తుంది. ఇంక్లూడ్ మోర్ ఎగ్స్, పన్నీర్, స్ప్రౌట్స్, దాల్, కర్డ్, నట్స్ అండ్ సీడ్స్. ఎవ్రీ మీల్ అంటే మనం తినే ప్రతి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిట్లో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. స్టెప్ 4, వాక్ డైలీ. డైలీ 30 to 45 minutes వాకింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మీల్ తర్వాత 10 minutes వాక్ చేస్తే బ్లడ్ షుగర్ ఇమీడియట్గా రిడ్యూస్ అవుతుంది. స్టెప్ 5, రిడ్యూస్ బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్లో 5 to 7% రిడ్యూస్ చేసిన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. స్టెప్ 6, స్లీప్ ప్రాపర్లీ. లెస్ స్లీప్, తక్కువ నిద్ర వల్ల కూడా షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. డైలీ 7 to 8 hours క్వాలిటీ స్లీప్ ఇంపార్టెంట్. అండ్ స్టెప్ 7, మేనేజ్ స్ట్రెస్. స్ట్రెస్ హార్మోన్స్ కూడా బ్లడ్ షుగర్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ ఉంటే నిద్ర సరిగా రాదు. సో నిద్ర రాకపోయినా స్ట్రెస్ వస్తుంది. ఇది ఒక సైక్లిక్ రిథమ్. సో దీన్ని బ్రేక్ చేయాలి అంటే మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, లేదా యోగా అండ్ డీప్ బ్రీతింగ్, ఇలాంటివి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతాయి. నాట్ ఓన్లీ ఈ మెడిటేషన్ చేయడం వల్ల మీరు స్ట్రెస్, స్లీప్ మేనేజ్ చేయడం కాదు, కంప్లీట్గా మీ హెల్త్ ఇష్యూస్ని కూడా క్యూర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో మెడిటేషన్ ఖచ్చితంగా చేయండి అండ్ ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా చేయండి. అండ్ మార్నింగ్ జీరా వాటర్ లేదా మేతి సీడ్స్ వాటర్ కొంతమందికి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్రీ డయాబెటీస్ స్టేజ్లో డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో చేస్తే మెజారిటీ కేసెస్లో డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చు. సో కమింగ్ టు డైట్, మార్నింగ్ ఒక గ్లాస్ వామ్ వాటర్ లేదా జీరా బాయిల్ చేసుకొని, లేదా మేతి సీడ్స్ బాయిల్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవడం. 3 ఆప్షన్స్లో ఏదన్నా ఒక వాటర్ ఖచ్చితంగా డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ డైలీ కంపల్సరీ 4 to 5 సోక్డ్ ఆల్మండ్స్, నానబెట్టిన బాదం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి వెజిటేబుల్ ఓట్స్ లేదా 2 మిల్లెట్స్ దోశ ప్లస్ చట్నీ, లేదా 2 బాయిల్డ్ ఎగ్స్ ప్లస్ వెజిటేబుల్ సలాడ్, లేదంటే వెజిటేబుల్ ఉప్మా, రవ్వ ఆర్ మిల్లెట్ ప్రిఫర్ చేయొచ్చు.
అండ్ స్ప్రౌట్ సలాడ్. ఈ ఆప్షన్స్‌లో లేదా డైలీ ఒక్కొక్క ఆప్షన్ పెట్టుకొని వీక్లీ ఫాలో అయినా కూడా మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మిడ్ మార్నింగ్ వచ్చి ఎనీ ఫ్రూట్ డైలీ ఒక ఫ్రూట్ తీసుకోండి. ఒకరోజు యాపిల్, ఒకరోజు గువావా, ఒకరోజు ఆరెంజ్, ఒకరోజు పపాయ. ఎక్సెప్ట్ బనానా, మ్యాంగో, గ్రేప్స్ ఇలాంటివి ప్రిఫర్ చేయకండి. ఇవన్నీ షుగర్ లెవెల్స్ స్పైక్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, అవి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లంచ్. లంచ్ అంటే మీ హాఫ్ ప్లేట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! హాఫ్ ప్లేట్‌లో వెజిటబుల్సే ఉన్నాయి. సో, వెజిటబుల్స్ ఖచ్చితంగా హాఫ్ ప్లేట్ ఉండాలి. 1/4 ఆఫ్ ది పోర్షన్ ప్రోటీన్ ఉండాలి. అండ్ 1/4 ఆఫ్ ది పోర్షన్ కార్బ్స్. అంటే 1 కప్ ఆఫ్ రైస్ ఈజ్ ఎనఫ్. రైస్ క్వాంటిటీ తక్కువుండాలి, ప్రోటీన్ ఎక్కువుండాలి, వెజిటబుల్స్ ఎక్కువుండాలి. సో, మీరు ఏది ప్రిఫర్ చేసినా ఇదే రేషియోలో ఫాలో అవ్వండి లంచ్‌కి ఎవ్రీ డే. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్. ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవచ్చు. రోస్టెడ్ చనా, లేదంటే పీనట్స్, లేదంటే స్ప్రౌట్స్, గ్రీన్ టీ, వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ అంటే ఎక్సెప్ట్ ఆ ఫ్రూట్స్ వదిలేసి వేరే ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలా ఏదన్నా ఒకటి ఈవినింగ్ స్నాక్స్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, పీనట్స్ లాంటివి తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. హెల్తీ ఫుడ్ అయినా తక్కువ లిమిట్ ఉండాలి. లిమిట్ క్రాస్ చేస్తే అన్‌హెల్తీ అయిపోతుంది. వెయిట్ పెరుగుతాం. అండ్ నెక్స్ట్ డిన్నర్. డిన్నర్ ఎంత లైట్ అంటే అంత లైట్‌గా ఉండాలి. రైస్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. 2 రోటీస్, వెజిటబుల్ కర్రీస్ తీసుకోవచ్చు. లేదంటే వెజిటబుల్ సూప్ ప్లస్ పన్నీర్, లేదంటే మిల్లెట్ రోటీ ప్లస్ దాల్, లేదా గ్రిల్డ్ చికెన్, సలాడ్ ఇలాంటి ప్రిఫర్ చేయండి. డైలీ వన్ ఒకటి ఏదన్నా ఆప్షన్ తీసుకొని మీరు ఓవరాల్‌గా డైట్ అనేది ఇలా ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా న్యాచురల్‌గా మీ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌ని రివర్స్ చేసుకునే ఆప్షన్ మీకుంటుంది. అండ్ ఈ డైట్ చార్ట్ నార్మల్‌గా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ఎవరికైతే హై షుగర్స్ ఉంటాయో వాళ్ళు ఇలాంటి డైట్ రెగ్యులర్‌గా ఫాలో అవుతే ఆ షుగర్ లెవెల్స్ అనేది డౌన్ అవుతాయి. సో, ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నది స్క్రీన్‌షాట్ తీసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు డెఫినెట్‌గా నచ్చి ఉంటుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా హెల్త్ రిలేటెడ్ జెన్యూన్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ కోసం సాయిలతాస్ న్యూట్రివెల్‌ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకేదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. థాంక్ యూ. సాయిలతాస్ న్యూట్రివెల్. నో మిత్స్, ఓన్లీ న్యూట్రిషన్ సైన్స్.